సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి అంటే తను ఇక నేను అనేది ఏమీ లేకుండా సమాజం కోసం అర్పణ అయినటువంటి వ్యక్తి లేదా దేవుడి కోసం అర్పణ అయినటువంటి వ్యక్తి. సరే, ఆ సన్యాసులు ఉండేవాళ్ళు తక్కువ ఉన్నారు. సన్యాసులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళ వలన సమాజంలో నష్టం జరుగుతున్నటువంటిది వాస్తవం. బట్ దాన్ని సరిచేసుకునేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉంది. నన్స్ ఎవరైతే క్రైస్తవ సమాజంలో ఉంటారో వాళ్ళు సర్వం త్యజిస్తున్నారు ప్రభువు కోసం, కానీ వాళ్ళని మిస్యూజ్ చేస్తున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మత మార్పిడికి వినియోగించుకుంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదే ఇప్పుడు అరెస్ట్కి కారణం. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో 2 క్రైస్తవ సన్యాసులని అరెస్ట్ మీద రాజకీయ దుమారం రేగింది. వాళ్ళు గిరిజన బాలికలు మత మార్పిళ్లకు మహిళల అక్రమ రవాణాకు పాల్పడని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంటే నన్నుల అరెస్ట్ మైనార్టీల మీద దాడేనంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా రంగంలోకి దిగిపోయాడు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. వాళ్ళంటే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం కూడా అరెస్ట్ను ఖండించింది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని, దర్యాప్తు జరుగుతోందని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్పష్టం చేశారు. నారాయణపూర్కు చెందిన 3 గిరిజన బాలికలను స్థానికుడు ఒకరు ఈ నెల 25వ తేదీన దుర్గు రైల్వే స్టేషన్ వద్ద ప్రీతి మేరీ, వందనా ఫ్రాన్సిస్ అనే 2 నన్నులకు అప్పగించాడు. ఈ సమాచారం తెలుసుకున్న బజరంగ దళ కార్యకర్తలు పోలీసులు ఫిర్యాదు చేశారు. గిరిజన బాలికలు బలవంత మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారని, వాళ్ళకి నర్సు శిక్షణ ఉద్యోగాల పేరుతో ఉత్తరప్రదేశ్లో ఆగ్రాకి తరలించారు నన్నులు ప్రయత్నించారని ఆరోపించారు. బాలికలు మభ్యపెట్టి తరలిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. దీంతో 2 నన్నులతో పాటు సుఖమన్ మాండవి అనే వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది తీవ్రమైన అంశమని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సోమవారం స్పష్టం చేశారు. మహిళల అక్రమ రవాణా, మత మార్పిడిల కుట్రను ఆరోపించారు. పరిస్థితిని తమ ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, మహిళల భద్రతపై దృష్టి సారించిందని చెప్పారు. బస్తర్ ఆడబిడ్డలు రాష్ట్ర సంస్కృతి గుర్తింపునికి గర్వకారణమని తేల్చి చెప్పారు.